16వ వాక్యం మనం చదువుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రె పిల్లను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పాము వలె వివేకులను పావురం వల్ల నిష్కపటులై ఉండుడి. మనుషుల గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడలతో కొట్టింతురు. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు చెప్పేటువంటి మాట, తోడేల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక మీరు పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటులై ఉండుడి అనగా గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, పాము ఎలాంటి తెలివి కలిగినది, ఎలాంటి జ్ఞానవంతమైందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు కూడా ఆది కాండంలో సాతాను గాడికి దొరికింది ఏంటి అని అంటే పామే. భూ అన్నిటిలో కల్లా కూడా యుక్తి కలిగినది ఏంటిది చూసినప్పుడు పామే కనిపించిందంటండి. అందుకే దాన్ని ఎన్నుకున్నాడు. మనం చాలా తెలివి కళ్ళలో ఉండడం కూడా పొరపాటే. సాతాను గారు తెలివి కలిగినటువంటి వారిని కూడా ఏం చేస్తాడంటే క్యాచ్ చేసుకుని ఏం చేస్తాడు అని అంటే వారి ద్వారా పాపం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకే మహాజ్ఞానం ఉండడం కూడా ఒక రకమైనటువంటి పాపమని మనం చెప్పుకోవాలి. ఇక్కడ పాము ఎలాంటి తెలివి కలిగిందంటే, పాము ఎక్కడైతే అపాయం ఉంటుందన్న సంగతిని ఎరుగుద్దో అక్కడి నుంచి పారిపోద్దండి. అది ఏం చేస్తుంది, ఎక్కడైతే తనకు అపాయం ఉందన్న సంగతిని గ్రహిస్తుందో, ఎక్కడ తనకు ప్రమాదం ఉందన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటుందో ఆ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, ఉండదు ఇంకక్కడ. అంతేగాని నువ్వు ఎట్లా కొడతావు కొట్టని చెప్పేసి అంత మాత్రం కూడా మన మీదికి రాదు. మనం ఏం చేస్తామంటే అది మనల్ని ఆడతాం పోద్దని చెప్పి మనం భయపడతాం. దానికి తెలియని లాజిక్ ఏంటంటే అది ఎంత భయపడతాం మనం కూడా అంతే భయపడతాం. ఎవరో దాన్ని కొట్టే వాళ్ళు అయితే తప్ప. మొన్న చిన్న పాము పిల్ల వచ్చింది మా బాత్రూమ్ కాడికి. పాస్టర్ చూసి ఒక్క జంపు చేశా. నేను పెద్ద పామేమో అనుకున్నా, ఆడిపోతే అంత ఉంది ఆ పాము. అది సో పాముకి ఎంత భయం ఉంటుందో మనకు కూడా అంతే భయం ఉంటుంది పాము విషయంలో, అవును కదండి. సో ప్రియ దేవుని బిడ్డలారా, పాము ఎలాంటి వివేకం అంటే అది ప్రమాదం నుంచి చాలా తప్పించుకుంటుంది. ఇక్కడ యేసు ప్రభు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు, సువార్త నిమిత్తం మీరు బయటికి వెళ్ళినప్పుడు, హాని తలపడానికి వచ్చినప్పుడు, మీరు పాము ఏ విధంగా యుక్తి కలిగి అక్కడి నుంచి తప్పించుకొని పోద్దో మీరు కూడా తప్పించుకొని వెళ్ళాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. అంతేగాని నువ్వు ఎట్లా కొడతావు కొట్టు అని చెప్పేసి మనము మీదికి పోవడం కాదు. అక్కడ యేసు ప్రభు చెప్పేటువంటి మాట, పాము ఏ విధంగా తప్పించుకుని వెళ్ళిపోద్దో మిమ్మల్ని కొట్టడానికి వచ్చినప్పుడు, చంపడానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి మీరు ఎస్కపోవమని చెప్పేసి యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు కూడా పలుమార్లు ఆయన రాళ్ళతో కొట్టాలని చూసినప్పుడు అక్కడి నుంచి ఆయన తప్పించుకొని పోతాడండి. ఎవరిని కూడా ఎదురు నిలబడి మాట్లాడినటువంటి సందర్భాలు ఎక్కడ మనం చూడం. తర్వాత పావురం వలె నిష్కపటులై ఉండుడి అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. అంటే హింసకు ప్రతి హింస మీరు చేయవద్దు. మిమ్మల్ని కొట్టేవాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నా, తిట్టేవాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నప్పటికీ కూడా హింసకు ప్రతి హింస మీరు చేయకుండా మీరు ఏ రీతిగా ఉంటారు అని అంటే, పావురము ఎంత నిష్కలంకంగా ఉంటుందో, ఎటువంటి క్రోధానికి లేకపోతే కోపాన్ని చూపించకుండా ఎంత నిమ్మలంగా ఉంటుందో, మిమ్మల్ని హింసించేటువంటి వారు మీ చుట్టుపక్కల ఉన్నప్పటికీ కూడా మీరు ఆ విధంగా ఉండాలని ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా యేసు ప్రభు వారిని సువార్త నిమిత్తం బయటికి పంపించేటప్పుడు జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడండి. సో మన అమ్మాయిని మనం అత్తగారింటికి పంపించేటప్పుడు మనం ఎట్లా జాగ్రత్తలు చెప్తూ ఉంటామో, లోకంలో పరిచయ నిమిత్తము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే విషయాలను యేసు ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. సో మీరు వెళ్ళేటప్పుడు మీరు ఈ రీతిగా ఉండండి అని చెప్పేసి అన్ని విషయాలు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాన్ని కూడా యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నట్టు జాగ్రత్తల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం.